అందరికీ శుభోదయం. ఈ రోజున ఈ వీడియోలో నేను మీకు భారతీయ సాక్ష్య చట్టంలోని 27వ సెక్షన్ గురించి చెప్పబోతున్నాను. నేనంటే గౌరవనీయ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల బెంచ్, జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ సందీప్ మెహతా వారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. మెయిన్ పాయింట్ ఏమిటంటే సెక్షన్ 27 కింద మీరు ఏదన్నా డిస్కవరీ చేయాలనుకుంటే అది మిగతా వాళ్ళకి తెలిసి ఉండకూడదు. తెలిసి ఉంటే డిస్కవరీ ఎట్లా అవుద్ది? అది మెయిన్ పాయింట్, రైట్? కేసు లా పేరు రవిశంకర్ టండన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. దిస్ ఇస్ ఆల్సో క్రిమినల్ అపీల్ నంబర్ 3869/2023. దీన్ని 10/4/2024 నాడు 2 జడ్జెస్ బెంచ్, ఆనరబుల్ జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ సందీప్ మెహతా, both of them clearly held that Section 27 of the Indian Evidence Act ప్రకారము, if anybody gives a confession to the police which leads to discovery of a new fact, that fact should not be known to any other person. ఇది ఇంపార్టెంట్. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, సరదాగా ఊపిరి సినిమాలో ఒక చిన్న సంఘటన చెప్పుకున్నాం. నాగార్జున వీల్ చైర్ బౌండ్ పర్సన్ అవుతాడు. యాక్సిడెంట్ అది పెద్ద కంపెనీకి మేనేజర్. ఆయన కార్తీక్తో చెప్తాడు, రేపొద్దున నాది బర్త్డే బాయ్, మా వాళ్ళంతా టుమారో దేర్ ఇస్ సర్ప్రైజ్ అంటారు. ఆ సర్ప్రైజ్ వాళ్ళు వస్తారు, వచ్చి కేక్ కట్ చేస్తారు. కేక్ దగ్గర ఆహా అని చెప్పి నేను సర్ప్రైజ్ ఫీల్ అవుతాను. అందరికీ తెలిసిందే ఏం సర్ప్రైజ్ అని జోక్ చేస్తారు. వాళ్ళు సర్ప్రైజ్ అంటారు, ఈయన కూడా సర్ప్రైజ్ అనుకుంటాడు. కానీ ఇద్దరికీ తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి తెలుసు, ఈయనకి తెలుసు. సో ఇలా ఉండకూడదు, రైట్? నౌ కమింగ్ టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. ఇక్కడ అక్యూజ్డ్ కదా 5 members ఉన్నారు. రవిశంకర్ టండన్ వాడు A1, మిగతా వాళ్ళు చాలామంది 4 ఉన్నారు. వీళ్ళందరి మీద క్రైమ్ నంబర్ 10/11 అనే కేసు ఎప్పుడు 2/12/2011 నాడు రామావతార్ అనే ఆయన కుండా పోలీస్ స్టేషన్కి వచ్చి, అయ్యా మా వాడు కనపట్లేదు మహాప్రభో అనేటువంటి డిసీజర్ కనపట్లేదని చెప్పి కేసు ఇచ్చాడు. ఇమీడియట్లీ మ్యాన్ మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ పోవటం, ముద్దాయిలు పట్టుకోవటం, 3వ తారీఖున వాళ్ళ కన్ఫెషన్ రికార్డ్ చేయటం. అల్టిమేట్లీ బాడీని బేసింగ్ ఆన్ ద కన్ఫెషన్ దే హ్యావ్ రికవర్డ్ ది బాడీ. ఇది అకార్డింగ్ టు సెక్షన్ 27. సో కాబట్టి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఆఫ్ అక్యూజ్డ్ ఆర్ రికార్డెడ్. ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ లేదా ఏదైనా కన్ఫెషన్ మీద అక్కడ పోయి బాడీ రికవర్ చేశారు. ఫైన్, బాగుంది. కేసు బిల్డప్ చేశారు. వీళ్ళకి శిక్ష కూడా పట్టడం జరిగింది. ట్రయల్ కోర్ట్ లైఫ్ కన్విక్షన్ ఇచ్చింది. వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళినా సరే హైకోర్టు వీళ్ళ యొక్క అప్పీల్ని డిస్మిస్ చేసింది. దేర్ఫోర్ దే కేమ్ టు ద సుప్రీం కోర్ట్. ఇక్కడ దీనిలో మెయిన్ పాయింట్ ఏంటంటే అక్యూజ్డ్ పర్సన్స్ ఇది సుపారీ మర్డర్ 90,000 తీసుకుని, ఇతనికి కొంచెం అలవాటు ఉంది. దాంతో ఈ యొక్క డిసీజ్డ్ పర్సన్ని ఒక చోటకి పిలిపించారు. ఈ కుండా పిఎస్కి పక్కనే భట్గన్ BHATGOR భట్గాం ఆ విలేజ్ ఉంది. అది వేరే పిఎస్ లిమిట్స్లో ఉంటుంది. సో వీళ్ళు అతను పిలిపించిన తర్వాత మాట్లాడుతూ తగాదాలో వాడిని చంపేశారు. స్ట్రాంగులేషన్, మెడకి తాడేసి లాగారు. దెన్ they took the dead body, wrapped the dead body and threw it in a pond near Bhattagan. అయిపోయిన తర్వాత ఈ బాడీ ఇక్కడ ఉన్నది అని ఈ కొంతమంది అక్యూజర్లు, వీళ్ళలో కొంతమంది ఆల్రెడీ వీళ్ళ బావమరిది వాళ్ళకి చెప్పిన తర్వాత పోలీసు జీవితాన్ని వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత పోలీసు ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడికి వెళ్ళి బాడీ రికవర్ చేశారు. సో ఈ మెయిన్ పాయింట్ ఏంటంటే It's not a new fact. Already brother-in-law knows that the dead body was there.
it gives suspicion. Section 27లో మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ షుడ్ బి రికవర్డ్ టు న్యూ డిస్కవరీ. న్యూ ఫ్యాక్ట్ అంటే ద ఫ్యాక్ట్ షుడ్ నాట్ బి నోన్ టు అదర్స్. డెఫినెట్లీ దెర్ ఇస్ అన్ అమౌంట్ ఆఫ్ సస్పిషన్. మీ అందరికీ తెలిసే ఉంటుంది. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎనీ ఐఔట్ ఆఫ్ డౌట్ ద బెనిఫిట్ షుడ్ గో టు ద అక్యూజ్డ్. కింద కోర్టు లైఫ్ కన్విక్షన్ ఇచ్చిన ప్లీజ్ రిమెంబర్ ఆల్రెడీ బాడీ వాజ్ known to be have buried at so abandoned at so place. సో కాబట్టి ఇది డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ న్యూ ఫ్యాక్ట్, ఆల్రెడీ నోన్ ఫ్యాక్ట్. కాబట్టి 27 రికవరీ హిట్ బై ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అల్టిమేట్లీ ది అపీల్ వాజ్ అలౌడ్ అండ్ దీస్ పర్సన్స్ దే వర్ ఆర్డర్ టు బి రిలీజ్డ్. చిన్న పాయింట్, న్యూ ఫ్యాక్ట్ ఉండాలి కానీ పాత ఫ్యాక్ట్ పనికి రాదు. ఈ ఫ్యాక్ట్ అని అందరికీ తెలియకూడదు అనేటువంటిది ఈ కేసులో సారాంశం. ప్లీజ్ రీడ్ ద జడ్జ్మెంట్ అండ్ అన్విచ్ యువర్లీ కమాష్. థ్యాంక్ యూ.